ఓకేనండి, చేపల కూర రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసుకొని దింపేద్దాం. ఓకేనండి, కొరమైన చేపల పులుసు రెడీ అయిపోయింది. కొరమైన పులుసు మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా టేస్ట్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్. హాయ్ అండి, ఈరోజు వీడియోకి ఓ లైక్ కొట్టండి. ఈరోజు వీడియో బ్లాగ్లోకి ఏం చూపిస్తామో ఏంటో ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో పూర్తిగా చూడండి. సబ్స్క్రైబర్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబర్ చేసుకోండి. ఓకే, గో. హాయ్ అండి, ఇప్పుడు మనం వెళ్ళబోయే కొల్లేరు సరస్సు. ఈ సరస్సు చుట్టుపక్కల ఇప్పుడు వానలు పడుతున్న సందర్భంగా వాటర్ అనే స్టోరేజ్ అయి చాలా అందంగా కనపడద్ది. అందులోనూ కొల్లేరు సరస్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడికి విదేశీయుల నుంచి ఎక్కువగా పక్షులు వస్తాయన్నమాట. ఇక్కడికి వచ్చి గుడ్లు పెట్టి ఆ గుడ్లు పిల్లల్ని చేసుకుని మళ్ళీ అది స్వదేశీకి వెళ్ళిపోతాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చేపలు ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. ఈ కొరమేను కూడా ఎక్కువగా దొరుకుతాయి ఈ ప్రాంతాల్లో. ఇక్కడ సాగు చేసిన చేపలు కొరమేల్ని చుట్టుపక్కల మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. మన ఊరి నుంచి కరెక్ట్గా 20 కిలోమీటర్స్ దూరంలో ఈ కొల్లేరు సరస్సు అనేది ఉంది. ఇది పూర్తిగా మంచినీళ్ళ సరస్సు. ఇది వర్షాకాలం ఎక్కువ వర్షాలు పడినప్పుడు చాలా వాటర్ ఉండి ఎక్కువ బ్యూటిఫుల్గా కనబడుతూ ఉంటుంది. మేము అందుకని ఇది చాలా అందంగా ఉంటుందని ఇక్కడ లొకేషన్ అవి చూద్దామని చెప్పి వచ్చాము. ఇక్కడ పక్షులు వచ్చినప్పుడు కూడా ఈ చుట్టుపక్కల ఏంటంటే జనాలు వెళ్ళేవాళ్ళు ఇక్కడ ఆగి కంపల్సరీ సెల్ఫీలు అవి తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ వాటర్ పూర్తిగా మంచినీళ్ళ వాటరు. మేము ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల దొరికే కొరమేలు మార్కెట్కి తెచ్చి అమ్ముతూ ఉంటారు. అక్కడి నుంచి మేము కొరమేలు అనేది తెచ్చుకున్నాం ఆ మార్కెట్ నుంచి. ఇప్పుడు మనం కొరమేను పులుసు, కొరమేను వేపుడు ఎలా చేస్తాం అనే వీడియోని చేస్తున్నాం. రావట్లేదే. అక్కడ ఇంకోటి ఉంది. యాందిరయ్యా యాన్ చేస్తున్నా. ఏమో తల పట్టుకో. రావట్లేదే.
4 గరిటెలు ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడి అయినాక మసాలా వేసుకుందాం. ఆయిల్ హీట్ అయినాక మసాలా పేస్ట్ వేసుకుందాం. మా ఇంట్లో కొరమేను కర్రీ, కొరమేను పులుసు పెడతాం. బాగా వేగే వరకు వేయించుకున్నాం. ఓకేనండి, బాగా వేగిపోయింది ఎర్రగా. ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకుందాం. నేను కారం ఎక్కువ తింటాను కాబట్టి 4 స్పూన్లు వేస్తున్నాను. పసుపు, పులుసు, చేపల పులుసు సరిపడంత సాల్ట్, బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. కొత్తిమీర వేసుకొని కొంచెం వేసుకొని పులుసు వేసేసుకుందాం. చింతపండు పులుసు. పులుసు బాగా మరిగినాక చేప ముక్కలు వేద్దాం. మరిగింది లేదో చూద్దాం. మరిగిపోయింది చేప ముక్కలు. కొరమేను చేప అండి, చాలా టేస్టీగా ఉంటుంది పులుసు. ముక్కలు వేయంగానే ఒకసారి ఇలా కలుపుకోవాలండి. మళ్ళీ తర్వాత కలపకూడదు చేపల కూర అనేది గరిటతో. ఓకేనండి, కొద్దిగా ఉప్పు చాలా సరిపోలేదు, కొంచెం ఉప్పు వేసుకుందాం. కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని ఒక 10 నిమిషాలు బాగా ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే, 10 నిమిషాలు ఉడికితే కూర రెడీ అయిపోద్ది. ఓకే, నేను కూర చూద్దాం. సరే, ఎలా కొద్దిలా ఉడుకుతుందో. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. 3 పచ్చిమిర్చి వేసాను. కొత్తిమీర వేసుకుందాం. మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించేసుకుందాం.
ఓకేనండి, చేపల కూర రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసుకొని దింపేద్దాం. ఓకేనండి, కొరమైన చేపల పులుసు రెడీ అయిపోయింది. కాలిపోతుంది. చాలా బాగుంది.